రాబోయే రోజులలో తెలంగాణలో మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. కంపల్సరీ నిన్న జరిగిన రిజల్ట్స్‌లో భాగంగానే 3 రాష్ట్రాల్లో ఎట్లయితే వచ్చిందో తెలంగాణలో బీజేపీ ఈసారి పక్కా పాగా వేయబోతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ తలుపులు బార్లు తెరిస్తే ఏమైపోయిందంటే, హ్మ్. ఆ బార్లు తెరిచిన తలుపుల్లోకి వాళ్ళు బీజేపీలో ఎంటర్ అయ్యిండ్రు. హ్మ్. నిజంగా బీఆర్ఎస్ఏ గనక హ్మ్. రియల్ ఫైట్ చేస్తే బీజేపీకి ఆస్థానం కూడా ఉండకపోయేది. హ్మ్. కోసం బొమ్మకు బొరుసు బీఆర్ఎస్ అయితే బొమ్మకు హ్మ్. అటువైపు మనకి బీజేపీ బీఆర్ఎస్ అంటే బొమ్మ బొరుసులే. హ్మ్. మనం విషయాలు మాట్లాడుకుందాం. హ్మ్. కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడుంది? హ్మ్. జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడుంది? ఓకే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడుంది? ఓకే. హ్మ్. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడున్నది? హ్మ్. ఇక మరి ఎక్కడ నువ్వు కనపడకపోతే ఒక్కసారి నేను ఆకాశంలో నుంచి సడన్‌గా నేను ఇక్కడ రాజకీయ కురుక్షేత్రంలోకి వచ్చేసి నేను విజయం సాధిస్తానంటే అది ఆశాస్పదం తప్ప ఏం లేదు. అవకాశం లేదంటారా తెలంగాణలో బీజేపీ? బీజేపీకి అవకాశాలు లేవు. నేను క్లియర్ చెప్పాను కదా! హ్మ్. హ్మ్. నిజంగా అవకాశాలే ఉంటే హ్మ్. ఇక్కడ మొత్తం పోటీ అసెంబ్లీ ఎలక్షన్‌లో పోటీ ఎవరెవరి మధ్య జరిగింది? హ్మ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగింది. కాంగ్రెస్ గెలిచింది. హ్మ్. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో హ్మ్. బీఆర్ఎస్ అనే వాళ్ళు బీజేపీని భుజం మీద మోసారు కాబట్టి బీజేపీ అందరు కనపడ్డది. ఓకే. బీఆర్ఎస్ దయాదాక్షల మీద గెలిచిన సీట్లే ఆ 8 కూడా. హ్మ్. హ్మ్. మరి నిజంగా ఒకవేళ అది నిజంగా వాళ్ళ బలమే అయితే, హ్మ్. వాపు కాకుండా వాళ్ళ బలమే అయితే, హ్మ్. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో వాళ్ళు ఎక్కడున్నారు? హ్మ్. అట్లాగే మనకు మున్సిపల్ ఎలక్షన్‌లో ఎక్కడున్నారు? హ్మ్. జూబ్లీస్ ఎలక్షన్‌లో ఎక్కడున్నారు? హ్మ్. కంటోన్మెంట్ ఎలక్షన్‌లో ఎక్కడున్నారు? క్లియర్ కనబడుతుంది కదా! దేశమంతా మోడీ వైపే చూస్తా ఉందని చెప్పేసి వాళ్ళు పదే పదే మాట్లాడుతా ఉన్నారు కదా! మరి దీనికేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ తోటి పొత్తు పెట్టుకున్నారు ఓకే. బీజేపీ. ఆ! కాబట్టి ఎలక్షన్ కమిటీతో పొత్తు పెట్టుకున్నారు. మొత్తం కేంద్రంలో ఉండే హ్మ్. రాజ్యాంగ సంస్థలన్నింటినీ జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఓకే. కాబట్టి ఆ బలంతోటి దేశమంతా మేమే బలంగా ఉన్నాం అంటున్నారు. ఓకే. నిజంగా గనక ఇంపార్షియల్‌గా ఎలక్షన్స్ జరుగుతాయి, హ్మ్. పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ జరిగితే బీజేపీ వాస్తవ స్వరూపం బయటికి కనబడుతుంది. మరి ఇదే నేను మీతో మాట్లాడుతున్నాను. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీ స్లోగన్ ఏంటిది? అప్ కీ బార్ 400 పార్. ఎక్కడికి వచ్చి 245గా రాలేదు. హ్మ్. దాంతో ఏమైపోయింది? ఒకవైపు జనతాదళ్ ఒక ఊతకర్ర అయితే మరో ఊతకర్ర మనకి తెలుగుదేశం అయింది. హ్మ్. కాబట్టి బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. వాటి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఏంటంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోనే బీజేపీకి సంబంధం లేదు. హ్మ్. అలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో హ్మ్. బీజేపీ కొంత పాత్ర పోషించినా కూడా ప్రధానమంత్రి లాంటి వాళ్ళు దాన్ని ఎగతాళిగా మాట్లాడిండ్రు. హ్మ్. మొన్న వెరీ రీసెంట్‌గా హ్మ్. సూర్య అనే ఒక బాగా తేజస్వి సూర్య అనే అతను హ్మ్. మొత్తం పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో హ్మ్. తెలంగాణ ప్రజలను విపరీతంగా హ్మ్. అవహేళన చేస్తూ మాట్లాడిండు. ఒక్క పాకిస్తాన్‌తో ఒక్క బీజేపీ ఎంపీ హ్మ్. నోరు మెదపలేదు. హ్మ్. ఒక్క బీజేపీ ఎంపీ దాన్ని ఖండించలేదు. హ్మ్. ఇది కానీ అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఆ బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో మీరు ఖండించలేదంటారు. కానీ వాళ్ళు ఇంకా దాన్ని మద్దతు అంటే సపోర్ట్ చేస్తూ ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇలా కొంతమంది నాయకులు తప్పేముంది ఆయన మాట్లాడిన దాంట్లో అని చెప్పేసి దాన్ని సమర్థిస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? నేనే అంటున్నాను. నిజంగా తెలంగాణ బిడ్డలైతే, హ్మ్. తెలంగాణ ప్రజల ఓట్లతోటే మీరు గెలిస్తే, హ్మ్. మీరు ఒకవేళ హ్మ్. తమ్మిని మమ్మీని బమ్మి చేసి హ్మ్. మీరు గెలిస్తే దట్ ఈస్ వేరే విషయం. హ్మ్. కానీ నిజంగా మీరు తెలంగాణ ప్రజలతో కనుక మీరు ఓటుతో గెలిస్తే తెలంగాణ పట్ల విశ్వాసంతో ఉండాలి కదా! హ్మ్. సూర్య చాలా అవహేళన చేశాడు. హ్మ్. అంటే దేశ విభజనతోటి రాష్ట్రాల విభజనను పోల్చాడు. హ్మ్. అట్లాగే చాలా ఎగతాళిగా మాట్లాడినాడు. కేవలం సూర్య మాత్రమే మాట్లాడడం కాదు. తేజస్వి హ్మ్. అంతకుముందు గౌరవ ప్రధాని మోడీ గారు హ్మ్. 2014 ఎన్నికల ముందు ఎల్బీ స్టేడియంలోకి వచ్చినప్పుడు అట్లే మాట్లాడినాడు. హ్మ్. తలుపులు మూశారు, తల్లిని చంపేసి బిడ్డను తీసుకొచ్చారని. అట్లాగే పార్లమెంట్‌లో అనేక సందర్భాల్లో అవహేళన చేస్తూ మాట్లాడారు. హ్మ్. తెలంగాణ ప్రజలకు ఈ విషయాలను గమనిస్తున్నారు. కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడు బీజేపీకి ఎట్లా బుద్ధి చెప్పాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. సో, ఈ ఎన్నికలంతా ఒక పక్క అయితే, ఎన్నికలు అయిపోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్యాస్ సంబంధించి కమర్షియల్ గ్యాస్ సంబంధించి దాదాపుగా రూ. 993 వరకు పెంచడం జరిగింది. సో, ఇదొక పక్క ఈ నెల 10వ తారీఖున మోడీ గారు తెలంగాణ పర్యటనకు రాబోతా ఉన్నారు. సో, ఎట్లా చూడొచ్చు అంటే ఎన్నికలు అయిపోయినాక తర్వాత ఆ రేట్లు పెంచే విధానం కావచ్చు, ఇప్పుడు తెలంగాణకు రావడం విషయాలు కావచ్చు, వీటి మీద ఏం చెప్తారు సార్? ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు హ్మ్. తెలంగాణకు అభివృద్ధి కోసం వస్తే మనం ఆహ్వానించాలి. ఇక అభివృద్ధి హ్మ్. ప్రధానమంత్రి గారు చేసినా, ముఖ్యమంత్రి గారు చేసినా, ఇంకెవరు ఎంపీలు, ఎమ్మెల్యే ఎవరు చేసినా కూడా మనం ఆహ్వానించాలి. అభివృద్ధి ప్రజలకు సంబంధించింది. కానీ అట్లా కాకుండా అభివృద్ధి పేరుతోటి హ్మ్. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసము హ్మ్. రేపు రాబోయే ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో హ్మ్. కేరళలో అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు, హ్మ్. అట్లాగే తమిళనాడులో అడ్రస్ లేకుండా పోయినరు, హ్మ్. తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం లేదు, కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం లేదు, ఆంధ్రప్రదేశ్లో సరే వాళ్ళను ఊడిగం చేసే ప్రభుత్వం ఒకటి ఉన్నది. హ్మ్. రేపు తెలంగాణలో కనుక పట్టు సాధించడం కోసం, హ్మ్. కర్ణాటకలో పట్టు సాధించడం కోసం బీజేపీ చాలా ఎందుకంటే బీజేపీకి వేరే పనులు ఉండవు, ప్రజా సంక్షేమం ఉండదు. హ్మ్. ఎలక్షన్స్ కోసం ప్లాన్ చేసి ఆ ఎలక్షన్‌లో గెలవడం వాళ్ళ రాజకీయ లక్ష్యం అంతే. ఇక ప్రజా సంక్షేమం లక్ష్యం కాదు. హ్మ్. కాబట్టి దానికోసం తెలంగాణలో హ్మ్. పునాదులు వేసుకునేందుకు ఇక్కడికొస్తే దాని మీద మనం అబ్జెక్షనబుల్ చెప్పాలి. హ్మ్.
ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే, ఈరోజు భారతదేశంలో విపరీతమైన సమస్యలు ఉన్నాయి. మనం ఎక్కడికైనా పోదాం, కిలోమీటర్ల కొద్దీ పెట్రోల్ కోసం వాహనాలు బారుతిరుగుతాయి, డీజిల్ కోసం వాహనాలు ఉన్నాయి, గ్యాస్ దొరకట్లేదు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం వల్ల ఏమవుతుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రేట్లు పెరుగుతాయి, మధ్యాహ్నం హోటళ్ళల్లో తిండి ఖర్చు పెరుగుతుంది, రాత్రిపూట మనం భోజనాలు చేస్తే ఖర్చు పెరుగుతుంటుంది. అలాగే కమర్షియల్ గ్యాస్ పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, మనిషి బంగారం అవైలబుల్లో తినలేడు, వెండి అవైలబుల్లో తినలేడు, కానీ భోజనం అవైలబుల్ లేకుండా మాత్రం మంచినీళ్ళు కానీ భోజనం కానీ నిత్యావసరం కదా. అంటే నిత్యావసరానికి సంబంధించి అన్ని ధరలు పెరిగినప్పుడు ఈ భారం ఎవరి మీద పడుతుంది? మీరు ఇప్పుడు చూస్తున్నాను, ఇంకొన్ని రోజుల తర్వాత, ఇంకొక వారం తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం మనం. ఎలక్షన్ రిజల్ట్ వచ్చి అక్కడ ప్రభుత్వం ఏర్పడుతూ ఉన్నప్పుడే మన పెట్రోల్ మీద గ్యాస్ డీజిల్ మీద రేటు వేస్తారు. 2021లో సేమ్ బెంగాల్ ఎలక్షన్స్లో కౌంటింగ్ స్టార్ట్ కాగానే, కౌంటింగ్ ముందు మేము ధరలు పెంచామన్నారు, కౌంటింగ్ స్టార్ట్ కాగానే ధరలు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు. భారతీయ జనతా పార్టీ తను చెప్పిన మాట మీద ఉండదు. ఈరోజు కమర్షియల్ ధరలు పెంచారు, కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచారు, రేపు ఇంట్లో ధరలు పెరుగుతాయి, పెట్రోల్ పెరుగుతుంది, డీజిల్ పెరుగుతుంది. మొత్తం ప్రపంచం అంతా ఓవరాల్గా ఒక సంక్షోభంలో ఉన్నప్పుడు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసే సందర్భంలో మోడీ గారు ఎక్కడ కూడా సిద్ధంగా లేరు. ఈవెన్ ట్రంప్ చాలా ఎంత ఎగతాళిగా మాట్లాడినాడు, ఏమన్నాడు ట్రంప్? ఏమన్నాడు? భారతదేశాన్ని గురించి ఎంత ఎగతాళిగా మాట్లాడినాడు, అయినా ట్రంప్ ఏం మాట్లాడట్లేదు. మీరు ఇరాన్ నుంచి మీరు డీజిల్ పెట్రోల్ కొనొద్దన్నాడు, క్రూడ్ ఆయిల్ కొనొద్దన్నాడు, జీవుజుర్ అన్నాం మనం. రష్యా నుంచి కొనొద్దన్నాడు, ఓకే అన్నాం మనం. వెనుజులా నుంచి కొనమన్నాడు, వెనుజులా నుంచి కొంటే విపరీతమైన భారం పడుతుంది కదా, చాలా దూరం ఉండే దేశం కదా. లాస్ట్కి ఏమైపోయిందంటే, మన విదేశాంగ విధానం ఈరోజు భారతదేశం బ్రిక్స్ అనే దేశాలకు అధిపతి, అతిపెద్ద కూటమి, అది పెద్ద ఎకానమీ కూటమి. అది నువ్వు బ్రిక్స్ అనే కూటమికి నువ్వు వర్చువల్గా ప్రెసిడెంట్ అయినా, తద్వారా నువ్వు కనీసం అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా దురాక్రమణ ఖండించలేని పరిస్థితి. అలీన విధానానికి ఒక చారిత్రాత్మక నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే వాజ్పేయి గారి దగ్గర దాకా అలీన విధానాన్ని కాపాడే దేశం. అలీన విధానానికి నాయకత్వం వచ్చి నువ్వు ఈరోజు అమెరికా ముందు సాగిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఫారిన్ పాలసీ ఫెయిల్ అయిపోయింది, దేశీయ పాలసీ ఫెయిల్ అయిపోయింది బీజేపీది.